ఇదిగా 2009 నవంబర్ 29 నుంచి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమంలో అసువులు పాసిన తెలంగాణ అమరవీరులకి తెలంగాణ సెక్రటరీ ఫ్రంట్ నివాళులు అర్పిస్తుంది, ఘనమైన నివాళులు అర్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వాళ్ళ మనోభిష్టం. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల నుంచి వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ని, వాళ్ళకి ఏర్పాటైనటువంటి అన్యాయాలని రకరకాల రూపాల్లో రకరకాల వేదికల ద్వారా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని పార్టీలని, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీని కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత నిజమే సమంజసమైందని చెప్పేసి ఒప్పించిన ఫలితంగా ఇవాళ ప్రజలందరూ కూడా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా భైంసా వరకు పల్లెల్లో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడం ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ గవర్నమెంట్ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రక్రియను ప్రకటించినందుకు ముందుగా మేము కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, దానికి ఉద్యమం జరుగుతుంది. ఉద్యమంలో భాగస్వాములు, మేధావర్గము, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, ప్రజలు వీళ్ళంతా ఉద్యమం భాగస్వాములు. ఈ ఉద్యమానికి ఒక రూపు తీసుకురావడానికి రాజకీయ పార్టీగా, రాజకీయ ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ సమిష్టితోటి వాళ్ళ తెలంగాణ విజయము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. అయితే ఇందులో 69లో కూడా తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా జరిగింది. ఆనాడు చాలా తీవ్రమైన హింస జరిగింది. కేవలం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేయడం వల్ల ఆనాడు పట్టణానికే పరిమితమైన ఈ ఉద్యమం పల్లెలకి జారలేదు. ఆనాడు కూడా తీవ్రంగా ప్రజల మధ్య వైషమ్యాలు ఇచ్చి ఆంధ్ర గోబ్యాక్, గోంగూరు గోబ్యాక్ అని చెప్పేసి అంటూ తీవ్రమైన విధ్వంసంతో ఆ ఉద్యమం జరిగింది. తద్వారా ఆ ఉద్యమం ఫెయిల్ కావడం జరిగింది. అయితే 2004 నుంచి 96 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మేము పరిశీలించిన తర్వాత ప్రజలందరూ భాగస్వామ్యం అయితే ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ యాక్సెప్టెన్స్ వస్తే తెలంగాణ ఆటోమేటిక్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ నివసిస్తున్న స్థానికేతర ప్రజలు అంటే ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా అందరినీ కలుపుకొని కూడా వాళ్ళని